ఇక్కడ వేలాది మంది సమక్షంలో మీ అభిమాన శాసనసభ్యులు ఆది నారాయణ గారి అధ్యక్షతలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశానికి నాతో పాటు మీరు అభిమానంగా పిలుచుకునే గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి సీనన్న గారిని, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని, అదేవిధంగా ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురామరెడ్డి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని, అదేవిధంగా పెద్దలు కోరం కనకయ్య గారిని, పాయం వెంకటేశ్వర్లు గారిని, రాగమై దయానంద్ గారిని, తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే గారిని, మిత్రులు రామ్దాస్ నాయక్ గారిని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, హౌసింగ్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ఈ పండగ కార్యక్రమంలో పాల్గొని ఇది ఇల్లు కట్టుకున్న వాళ్ళకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు ఆత్మ గౌరవ పండగ అని మీరు అండగా నిలబడ్డందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. మీకందరికీ తెలుసు, ఆనాటి మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం జిల్లాలోనే పాల్వంచలోనే బీజము పడ్డది. 1969లో చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలు మా రాష్ట్రం మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి అని తెలంగాణ ప్రజలకు ఒక దిశను చూపించి ఈనాటి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఖమ్మం జిల్లా యొక్క ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి చైతన్యం కలిగిన ఈ జిల్లా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా స్పందించే జిల్లా ఈ ఖమ్మం జిల్లా. అలాంటి ఖమ్మం జిల్లాలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మీరు అండగా నిలబడి అదేవిధంగా మన కమ్యూనిస్టు మిత్రులు, మన ఎన్నికల భాగస్వాములు కూనంనేని సాంబశివరావు గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ కమ్యూనిస్టులు సహజ మిత్రులు, ఎప్పుడైనా ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మనమంతా కలిసికట్టుగా పని చేయాలి అని చెప్పి ఈనాడు కమ్యూనిస్టు సోదరులు కూడా మనకు అండగా నిలబడ్డారు. మిత్రులారా, ఈరోజు ఇది ఎన్నికల కోసమో ఓట్లు అడగడం కోసమో ఏర్పాటు చేసుకున్న సమావేశం కాదు. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఒక గూడెంలో పేద ఆడబిడ్డలు గత 10 సంవత్సరాల నుంచి కండ్లు కాయలు కాసేగా ఎదురు చూసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో ఆత్మగౌరవంతో తమ బంధువుల ముందు, గ్రామంలో ఇతరుల ముందు బ్రతకొచ్చు అని ఆశించారు. కానీ 10 సంవత్సరాలు వాళ్ళ ఆశలు అడి ఆశలై ఇక రాదేమో, మా జీవితాలు ఇంతే, మా జీవితంలో వెలుగు లేదు, మా సొంత ఇంటి కల నెరవేరే అవకాశం లేదు అని గుడిసెలో జీవించే పరిస్థితి. అందుకే ఆలోచన చేసినాం. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆనాడు పేదవాళ్లను, పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు
రోటీ కప్డా ఔర్ మఖాన్ అని ఒక స్లోగన్ తీసుకొని పేదలకు పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్లకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు.